హాయ్ మా. నన్ను ఒక వ్యూవర్ అడిగారు, మేడం అమ్మ మీరు మానస సరోవరం వెళ్ళేసి వచ్చారు కదా, కైలాస్ శిఖరం, మౌంట్ కైలాష్, సో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ అని. అంటే చాలామంది అలా అనుకుంటూ ఉన్నారేమో నేను ఇంకా ఏం వీడియోస్ చేయలేదని. లాస్ట్ ఇయర్ మార్చ్ 24 మా 2025 మార్చ్ 24 ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామని వాళ్ళతో మాట్లాడుతూ మానస సరోవరంకి కాలు అలా తీసి పడ్డాను పక్కన. మీతో చెప్పాను అది నాకు ఫ్రాక్చర్ అయిందమ్మా అని చెప్పేసి. సో మానస సరోవరం నేను వెళ్ళలేకపోయాను మా. దేవుడి నుంచి నాకు పిలుపు రాలేదు. ఈ ఇయర్ అనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు. సో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్లాన్ చేసుకుంటాను. నా డ్రీమ్ ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటుంటే లాస్ట్ టైం కుదిరింది కానీ పడిపోయాను. సో పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఆగిపోయాను మా. యాక్చువల్గా మానస సరోవరం తర్వాత అష్టాదశ శక్తిపీఠాలు కూడా చూద్దాం అనుకున్నాను. ఆల్రెడీ 9-10 చూసేసాను, మిగతా ఉన్నాయన్నమాట. సో బ్రేక్ ఇచ్చాడు దేవుడు. నిజమ్మా, ఏదో అంటారు చూడండి, మనం ఏదనుకుంటే అలా జరుగుతుందని, అలానే అయింది. ఏంటంటే నాకు కొంచెం బిజినెస్లో బిజీగా ఉండి బోర్ కొడుతుండింది. అబ్బా గ్యాప్ తీసుకుంటానని పిల్లల దగ్గర విసుక్కునేదాన్ని నేను. ఏంటి ఎప్పుడు బిజినెస్ అది ఇది అని చెప్పేసి అనమాట. మీతో షేర్ చేసుకున్నాను కూడా. 2024లో నవంబర్ 27 ఒకసారి పడి మోకాలికి దెబ్బ తగిలింది. చిన్న మైనర్ ఫ్రాక్చర్ అది. అప్పుడు 1.5 month బెడ్ రెస్ట్ తీసుకున్నాను. సో తర్వాత బాగా అయిపోయాను. అది అంతా వేసుకొని డాక్టర్ తిరగొచ్చంటే మళ్ళీ ఒక 3-4 జ్యోతిర్లింగాలు చూసేసాను అనమాట. చూసేసి ఫిబ్రవరి 22 వచ్చాము. లాస్ట్ దర్శనం చేసేసుకోను అనమాట. సో 24 పడిపోయాను. మళ్ళీ బ్రేక్ వచ్చేసింది ఇంకా. సో 12 జ్యోతిర్లింగాలు పూర్తి చేసేసుకున్నాను మా. చూసేసిన తర్వాత పడ్డాను సెకండ్ డే అనమాట. ఇంకా అప్పుడు ఏముందమ్మా, చాలా రోజులు రెస్ట్. నాకు బోర్ గట్టిపోయి చచ్చిపోయాను అనుకోండి అసలు. సో అందుకనే మరీ ఎక్కువగా కూడా అనుకోకూడదు అసలు. సో తదాస్తు దేవతలు ఉంటారు, మనం అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. సో ఇలా బ్రేక్ రావాలని మాత్రం నేను అనుకోలేదు. ఫ్రాక్చర్స్ అయ్యి అని చెప్పేసి అనమాట. సో ఇప్పుడు బాగానే ఉన్నాను, కానీ ఈ మధ్య కూడా చిన్న సర్జరీ అయింది మళ్ళీ నాకు. అంటే మీరు అనుకోవచ్చు ఏంటి మేడం ఇలా అని చెప్పేసి, నా మొహం చూస్తేనే మీకు తెలుస్తూ ఉంటుంది పీక్కొని పోయి. యాక్చువల్గా నాకు ఒక 3 years బ్యాక్ ఫ్యాటీ లివర్ ఉండింది మా. లైట్గా చాలా తక్కువగా ఉండిందనమాట. సో అది ఈ మధ్య చూపించుకోవాలి. లాస్ట్ ఇయర్ అంతా ఇంకా బెడ్ రెస్ట్లే కదా. సో స్కానింగ్ అది చేయించుకోలేదన్నమాట. నేను చేయించుకుందామని ల్యాబ్కి వెళ్ళాను. అక్కడికి యోధా అని అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళి చేయించుకుంటే ఫ్యాటీ లివర్ అసలు లేదు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కనిపించాయి. అది నేను ఎక్స్పెక్ట్ చెయ్యండి. సో వాళ్ళు అడిగారనమాట, డాక్టర్ అడిగారు మీకు ఏమన్నా పెయిన్ ఉందా అది ఇది అంటే, నాకు నిజంగా పెయినే లేదు అసలు. అంటే మల్టిపుల్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఈ మధ్య ఏమవుతుందంటే ఒక 6 months నుంచి కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది ఎక్కువగా. మా తమ్ముడి కూతురు పెళ్ళి నవంబర్లో అయింది. నాకు డిసెంబర్ 1st weekలో భయంకరంగా వైరల్ ఫీవర్ వచ్చింది మా. ఒక 4 రోజులు 103, 104 వచ్చిందనమాట. సో అప్పటి నుంచి నా స్టమక్ అప్సెట్ అయింది, నా గట్ హెల్త్ పాడైపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే అప్పటి నుంచే ఎక్కువగా నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందన్నమాట. ఎలా ఉండేదంటే అదే చెస్ట్ పెయిన్ లాగా వచ్చేదన్నమాట. ఏం తిన్నా కానీ ఒక్కొక్కసారి, ప్రతిరోజు కాదు, ముఖ్యంగా బయట ఫుడ్ తింటే చాలా ప్రాబ్లం ఉండింది. సో ఏదోలే నాకు 60 years కంప్లీట్ అయిపోయాయి కదా, అందుకని ఇలా ఉంది అనుకున్నాను. కానీ వెయిట్ కూడా తగ్గడం స్టార్ట్ అయ్యాను. మీరు గమనించే ఉంటారు, నా బుగ్గలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. 54 ఉండేదాన్ని 50కి వచ్చేసాను మా. నాకు అది భయంగా ఉండింది. ఏంటి ఇలా అంటే, భయపడతాం కదా, వెయిట్ లాస్ ఉండకూడదు అట్లా. క్యాన్సర్ టెస్టులు కూడా చేయించాను, ఏం లేదు, అంతా బాగానే ఉన్నాను, చక్కగానే ఉన్నాను. కాకపోతే ఇది ప్రాబ్లం అనమాట, గాల్ బ్లాడర్. దీనివల్ల ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది. సో దానివల్ల ఫ్యాట్ లాస్ ఉండింది. మామూలుగా కూడా పెద్దదాన్ని అవుతున్నాను కాబట్టి మజిల్ లాస్ ఉంది నాకు కొంచెం. సో ఇప్పుడు కరెక్ట్గా అన్నీ చూసుకుంటాను అనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, మన చాలా ఈజీగా తీసుకుంటాం, చాలా మంచి ఫుడ్ తింటున్నాము, బాగున్నాము, ఏముంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే కదా అని చెప్పేసి అనమాట.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది నేను నిజంగా కనిపెట్టలేకపోయాను. నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అనేది అసలు 0.001% కూడా నాకు అసలు అనుమానం కూడా లేదు. అసలు మా వాళ్ళు చాలామంది తీయించేసుకున్నారు గాల్ బ్లాడర్ని. అస్సలు అనుకోం కదా, మన బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలియదు మా. కాబట్టి ముఖ్యంగా 55-60 ఇయర్స్ దాటిన తర్వాత అబ్డామినల్ స్కానింగ్ కూడా అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండాలేమో. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్, లివర్ ఎలా ఉంది, ఇవన్నీ అన్నమాట. సో డాక్టర్తో టచ్లో ఉండాలి నన్ను అడిగితే. మనం హెల్దీగా చాలా రోజులు బ్రతకాలి అంటే, ఎట్లా ఒకటి బ్రతకాలి అంటే అవసరం లేదు. కానీ పెయిన్స్ ఎవరు పడతారమ్మా? ఆ పెయిన్ వస్తే మా వాళ్ళు చెప్పేవాళ్ళు భయంకరంగా వస్తుంది అని చెప్పేసి అన్నమాట. సో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా నేను కొన్ని విన్నాను కూడా నేను. డెత్ వరకు కూడా వెళ్తుంది మా ఇది. భయంకరంగా పెయిన్ వచ్చి బ్లాస్ట్ అయిపోయిందంటే అది ఇన్ఫెక్ట్ అయిపోయేసి. కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీన్ని. ఆవిడ అడిగారు, లేకపోతే ఇది చెప్పుండేదాన్ని కాదేమో. మీకు కూడా బోర్ కదా ఎంతసేపటికి ఏంటి అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పడం. కానీ 60 ఇయర్స్ తర్వాత నాకు వరుసగా స్టార్ట్ అయ్యాయి ప్రాబ్లమ్స్. ఏదో అంటారు కదా గుండె ధైర్యం ఉన్నదాన్ని కాబట్టి నెట్టుకుంటూ వచ్చేస్తున్నాను. నిజమ్మా, బంతి కొట్టినట్టు అనమాట. 1.5 month రెస్ట్ చెప్పారు మా బ్రదరు ఈ కుడి మోకాలు దెబ్బతిన్నప్పుడు. 1.5 month తర్వాత నేను అసలు ట్రిప్స్కే వెళ్ళిపోయాను. అది సెట్ అయిపోయింది అసలు. అబ్బా పోయిందిలే అనుకున్నాను. ఇది పెద్ద ఫ్రాక్చర్ అనమాట. ఇది కూడా 2nd monthకి నడిచేశాను. సో మా వాడితో గొడవపడ్డాను నేను. జూన్ జూలైలో నేను మానసరోవర్ వెళ్తా అని. వాడమ్మా ప్లీజ్ అమ్మా నెక్స్ట్ ఇయర్ నేను కూడా వస్తాను, ఇయర్ వదిలేసా అని చెప్పి బతిమలాడారు. అంటే అలా అనిపిస్తుంది మనం హెల్తీగా ఉన్నాం కదా అని. మళ్ళీ మా బ్రదర్ చెప్పారనమాట, వద్దమ్మా వెళ్ళకు, పైకి బాగానే ఉంటావు కానీ లోపలంతా వేరేగా ఉంటుంది అని చెప్పేసి. అందుకని ఆపేశాను అనమాట. మరీ ధైర్యం కూడా చేయకూడదు, డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినాలి. టెస్టులు మాత్రం చేయించుకోండి మా అప్పుడప్పుడు, నిజంగా చెప్తున్నాను. బ్లడ్ టెస్టులు వేరు, స్కానింగ్ వేరు. మరీ సంవత్సరం కాకపోయినా 2 yearsకి ఒకసారి చేయించుకుంటే మంచిది. మన బాడీ లోపల ఏం జరుగుతుందో మనకు కొంచెం తెలుస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మానసరోవర్ వెళ్దామని అనుకుంటున్నాను. సంకల్ప బలం, వెళ్తాను కూడా. అప్పుడు వచ్చి షేర్ చేసుకుంటాను మీతో ఆ విషయాలన్నీ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.